ఉండేవాడు. నేను ఒక్కరిని ఇంటి దగ్గర ఉండేవాడిని. తోడుగా నేను ఒక్కరిని ఉంటే అమ్మ పోయేసరికి నేను ఒక్కరిని అయిపోయినా. సో ఆ విషయం బాగా ఇది అనిపించింది. ఆ అట్మాస్ఫియర్ లో నుంచి పోతే తప్ప బాగా పోదు అని ఇక ఆ గాయంతో బయటకు వెళ్ళా. 2002లో హైదరాబాద్ వచ్చేసినాయి. అంటే ఇక అది విడిచిపెడితే తప్ప అది జీవితంలో ఇప్పటికీ ఒక మానవి గాయం అన్నది. సో ఆ గాయం నుంచి బయటపడటానికి ఇంకా జీవితం అంటే అమ్మ బతుకున్నప్పుడు కొన్ని కోరికలు ఉంటాయి కదా, నా కొడుకు ఇలా ఉండాలి, నా కొడుకు ఇలా చూడాలి అని అమ్మ నాతో పంచుకున్న అవన్నీ కూడా నెమరేసుకొని అమ్మ తర్వాత అమ్మ కోరుకున్న జీవితం అంతా ఒకటి ఉండాలి. ఆ గాయాల్ని మర్చిపోవడానికి ఒంటరిగానే ప్రయాణం ప్రారంభం చేసినాను. మెసేజ్ వచ్చి నీవని చెప్పు, ఇంకోసారి తెలంగాణ పాటలు ఆ పాటలను రికార్డ్ చేస్తే మూస్తాం కొడుకుని, రాత్రి వేసేసేది ఉండే వేయలేదు, ఆడు పాడనీకి వచ్చినా వీడు రికార్డ్ చేసినా సంపతం అని చెప్పి పంపించారు. సేమ్ డైలాగ్ గన్నుతో ఒకటి ఇట్లా లేపండి, ఏ లేరా ఎవరు అన్నప్పుడు ఏమరా ఎవరు అనేది ఇదెందుకు అనుకున్నావురా, లేదు సార్ నేను సింగర్ని సార్, నేను పాడవాడికి వచ్చిన సార్. ఏం పాడవాడినవరా, గుర్తులేదు సార్, సరిగా అందులో ఉంది సార్ అంటే ఆయన పట్టుకొచ్చారు. ఎవర్రా వీడియో, స్టూడియో ఓనర్ ఎవర్రా వీడియో అంటే ఆయన సింగర్ సార్. వెళ్ళిపోడే మళ్ళీ చేసుడే. ఆగిన ఎక్కడ సందర్భం లేదు, ఎక్కడ భయపడ్డ సందర్భం లేదు. తెలంగాణ పాటని తెలంగాణ మాటని పోలీసులకు భయపడో జైలుకు పంపించడమేనో లేకపోతే చచ్చిపోతూ ఉన్న భయంతో ఎక్కడ ఒక్క రోజు కూడా ఆపలేదన్న. 365 రోజులలో నాకు తెలిసి ఒక 5 రోజులు మినహా 360 రోజులు ఏదో ఒక పనిలో, ఏదో ఒక చోట, ఏదో ఒక ఊర్లో, ఏదో ఒక చౌరస్తాలో, ఏదో ఒక వీధిలో, బస్తీలో అట్లీస్ట్ 10 మంది ఉన్న టెంట్ లో నన్న తెలంగాణ పాట. అంటే 2004 నుంచి మొదలు పెడితే 2014 జూన్ 2 వరకు పబ్లిక్ సభల్నే ఉంది. ఇన్నేళ్ళు మొత్తం ఉన్నా అన్న. మీరు చెప్తే నంబర్ 2011 మే 18వ తారీఖున నా పెళ్లి అయిందన్న. నేను మే 20వ తారీఖున మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో ఉన్నాను. ప్రతి ఒక్కరి జీవితంలో వాళ్ళ జీవన ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. అది చిన్న వాళ్ళైనా పెద్ద వాళ్ళైనా, సాధారణ కుటుంబాల నుంచి వచ్చిన గోల్డెన్ స్పూన్ తోటి పుట్టినా కూడా జీవితంలో ఎన్నో నిందలు అవమానాలు పడి అమ్మ మాట కోసం, అమ్మ చనిపోయిన తర్వాత వాళ్ళ ఊరు ఇడిచిపెట్టి ఒక అనాథల కొన్ని సంవత్సరాల పాటు ఉద్యమ పాట ప్రయాణం సాగించిండు సాయి చంద్. చాలామంది మాట్లాడతారు సాయి చంద్ ఒక రాజకీయ వేదిక పంచుకుంటూ, సాయి చంద్ పింకు కండు వేసుకుంటూ. అవును, ఉద్యమ పార్టీ కండు వేసుకుంటూ. ఎందుకంటే సాయి చంద్ 6 ఏళ్ల వయసు నుంచి ఇదే పాలమూరు గడ్డ మీద పాల బుగ్గల పసివాడిని, జీతగాడిని అని పాటలు పాడుతూ పక్కనే ఉన్న కృష్ణమ్మ నీళ్ళు మా చేళ్లకు రావాలని తన గోసను బాధను తన పాట రూపంలో 6 ఏళ్ల వయసు నుంచే ఇదే అమరచింత గడ్డ మీద, ఇదే కొత్తకోట, ఇదే చిన్న చింతకుంట, ఇదే పెద్ద చింతకుంట, నర్వ, మక్తల్, కృష్ణ అలా మొదలు పెడితే ఉమ్మడి పాలమూరు జిల్లాల్లోని చాలా నియోజకవర్గాల్లో బీడీ కార్మికుల కుటుంబాల నుంచి వచ్చిన సాయి చంద్ 6 ఏళ్ల వయసులో తన పాట ప్రస్థాన్ని మొదలుపెట్టిండు. కానీ కాలం అతి చిన్న వయసులో సాయి చంద్కి అన్యాయం చేసింది. సాయి చంద్ మీద అభిమానంతో వచ్చిన మీరందరూ ఏ రోజు ఏ చిన్నది కూడా ఆశించకుండా సాయి తదనంతరం నుంచి ఈ రోజు వరకు ప్రతి క్షణం ప్రతి జిల్లాల నుంచి 14 జిల్లాల నుంచి 14 నియోజకవర్గాల నుంచి ప్రతి మండలంలో గ్రామ స్థాయిలో ఉన్న కార్యకర్తలు నాయకుల నుంచి మొదలు పెట్టుకుంటే రాష్ట్ర స్థాయి నాయకుల వరకు
మేమున్నాం అమ్మ, మేమున్నాం బిడ్డ, మేమున్నాం అక్క, మీకు తోడుగా ఉంటాం. సాయి చంద్ ఎలాగైతే మాతో ఉన్నాడో మేము మీకు అండగా ఉంటామని ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన మీకు అందరికీ మరొక్కసారి పాదాభివందనాలు తెలియజేస్తూ సాయి చంద్ గురించి ఒక ప్రోమో. Document on stage.